హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఏం చేస్తున్నారండి? ఈరోజు నేను చాలా టేస్టీగా ఎమ్మిగా అండి దాల్ కిచడీ ప్రిపేర్ చేశాను అండి. టేస్ట్ అయితే అదిరిపోయింది. కాలసం ఎందుకు వచ్చేసండి ప్రిపేర్ చేసుకుందాం. ఈరోజు మనం ఏంటంటే అండి దాల్ కిచడీ చేస్తున్నాం అనమాట. దానికోసం ఏంటంటే ఈ కప్పుతో అండి నేను ఫుల్ పెసరపప్పు అనమాట, మన పొట్టు తీసిన పెసలు ఉంటాయి కదండి, ఆ పెసరపప్పు ఒక కప్ అయితే నేను దీంతో చక్కగా తీసుకున్నాను, ఒక కప్పు. అలాగే ఈ కప్పుతోనే ఒక కప్పు రైస్ కూడా తీసుకున్నాను అండి. ఇవన్నీ ఏంటంటే ఒక గంట ముందైతే నేను నీళ్ళల్లో మంచిగా నానబెట్టేస్తాను అనమాట, సోక్ చేస్తాను. మన పెసరపప్పును రైసు చక్కగా ఒక 1 అవర్ తర్వాత నానినాయండి. నానిన తర్వాత ఒక కుక్కర్ తీసుకున్నాను. కుక్కర్లో ఏంటంటే ఇదిగోండి ఇవి వేసేస్తున్నాను అనమాట. ఫస్ట్ రైస్ వేసేస్తున్నాను. నానబెట్టుకోవాలండి, డైరెక్ట్గా అయితే బాగుండదు. ఎందుకంటే మనము దాల్ కిచిడి అంటే కొంచెం మెత్తగా రావాలి కాబట్టి నానబెట్టుకొని మనం కుక్ చేసుకుంటే బాగుంటుంది అనమాట. అలాగే పెసరపప్పు కూడా అండి, ఇవి కూడా నానబెట్టినాయి, ఇవి కూడా వేసేస్తున్నాను. సేమ్ అండి, ఇవి ఏంటంటే ఈ మెజర్మెంట్ మనం బియ్యం ఎన్ని తీసుకుంటామో పెసరపప్పు కూడా అంతే తీసుకోవాలండి. సేమ్ క్వాంటిటీ అనమాట, ఒకటి ఎక్కువ ఒకటి తక్కువ కాదు. కరెక్ట్గా రెండు, ఒకళ్ళు హాఫ్ కప్ తీసుకుంటే హాఫ్ కప్ తీసుకోవాలండి, అప్పుడే మనకి కరెక్ట్గా వస్తుంది అనమాట రెసిపీ. అందుకని నేను అదొక గ్లాస్ ఇదొక గ్లాస్ తీసేస్తున్నాను. ఇప్పుడు ఇందులో మనము పసుపు యాడ్ చేయాలండి. ఫస్ట్ పసుపు, అలాగే ఇందులోనే కొంచెం సాల్ట్ అనమాట. చూడండి మనం ఒక 1/2 టేబుల్ స్పూన్ అట్లా వేస్తున్నానండి. ఈ పప్పు ఉడకటానికి ఏంటంటే అండి చక్కగా ఒక కప్పుకి 3 కప్పు వాటర్ తీసుకోవాలన్నమాట. అప్పుడే మనకి దగ్గరగా అవుతుంది, పప్పు మంచిగా ఉడుకుతుందండి. మనం ఏ మెజర్మెంట్స్తో తీసుకున్నాం దాంతో ఒక కప్ అనమాట. ఇప్పుడు నేను 2 కప్స్ తీసుకున్నా కదండి, అందుకని 6 కప్స్ అయితే నేను దీంతో వాటర్ యాడ్ చేసుకోవాలన్నమాట. ఇంకా ఎక్కువ వేసుకున్నామంటే కుక్కర్ పొంగిపోతుందండి. కొంచెం ఇట్లా ఇప్పుడు తీసుకున్నాం కదండి, దీనికి మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్ మీద మనము 4 to 5 విజిల్స్ వచ్చే వరకు అయితే మనము దీన్ని మంచిగా కుక్ చేసుకోవాలండి. కుక్కర్ స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత అండి మనము ఒక 2 గ్లాసెస్ హాట్ వాటర్ అయితే నేను వేడి చేసుకుంటున్నాను అండి. మీరు కూడా ఇలానే ఒక గిన్నెలో 2 గ్లాసులు వేడి నీళ్ళు అయితే వేడి చేసుకోండి, మంచిగా తెరిలే వరకు అండి. ఇదిగోండి చూసారు కదా, ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత ప్రెషర్ అంతా పోయిన తర్వాత అండి మన రైస్ ఇదనమాట. దీన్ని ఏంటంటే మన ఇంట్లో మాషర్ ఉంటుంది కదండి, మాషర్తో ఒకసారి కలిపేసుకోండి. మీ దగ్గర పప్పు గుత్తుంటే పప్పు గుత్తితాయిన అనమాట. దీంతో మంచిగా ఇట్లా ఇట్లా మ్యాష్ చేసేసుకోండి. ఇదిగోండి ఇట్లా చక్కగా మనము కొంచెం మెదిపేసుకోనండి, ఇట్లా గిన్నెలో పెట్టేశాను. ఆ హాట్ వాటర్ ఉంది కదండి, అవేమో స్టవ్ ఆఫ్ చేసేసాను అనమాట. ఇప్పుడు తర్వాత ప్రాసెస్ చూద్దామండి. ఇప్పుడు దీనికోసం ఏంటంటే ఇదిగోండి గిన్నె పెట్టేశాను. ఇందులో ఏంటంటే మీరు ఆయిల్ కానీ నెయ్యి కానీ 2 వేసుకుంటే బాగుంటుందండి. ఒక 2 టేబుల్ స్పూన్ ఏమో నెయ్యి వేసేసుకోండి, కొంచెం ఆయిల్ వేసుకోండి. లేదంటే ఇది కొంచెం అది కొంచెం, లేదంటే మీరు ఇంకా టేస్టీ కావాలంటే ఫుల్ నెయ్యి కూడా వేసుకోవచ్చు అనమాట. నేనైతే కొంచెం అది కొంచెం ఇది యాడ్ చేస్తున్నాను అండి. 1 టేబుల్ స్పూన్ అయితేనేమో గీ వేసాను, ఇంకొక 2 టేబుల్ స్పూన్స్ అట్లా అయితేనేమో నేను ఆయిల్ వేసేస్తున్నాను అండి. ఇదిగోండి 1 టేబుల్ స్పూన్ పచ్చిపప్పు అనమాట, పచ్చిపప్పు వేసేస్తున్నాను. అలాగే జీలకర్ర అండి, ఇవి కొంచెం వేగుతుండగండి. అల్లం చూసారా, ఒక టేబుల్ స్పూన్ అయితే చిన్న చిన్న పీసెస్గా చేసుకున్న అల్లం అనమాట, అల్లం కూడా వేసేస్తున్నాను. అలాగే గార్లిక్ కూడా, అంటే ఎల్లిపాయలు కూడా ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాండి, 2 టేబుల్ స్పూన్స్ అనమాట. ఇప్పుడైతే నేను ఒకటి వేసేస్తున్నాను, తర్వాత మళ్ళీ మనం కొన్ని వేసుకుంటాం అనమాట. ఇప్పుడైతే కొంచెం వేసేసాను అనమాట. ఇవి కొంచెం వేగిన తర్వాత అండి ఇదిగో ఒక మీడియం సైజు ఆనియన్ అయితే ఇలా చాప్ చేసుకున్నాండి, చిన్న చిన్న ముక్కలు అనమాట. ఇవి కూడా యాడ్ చేసేస్తున్నాను. ఈ ఆనియన్స్ ఏంటంటే కొంచెం కలర్ చేంజ్ అయ్యే వరకు అయితే మనము వీటిని వేయించేసుకోవాలండి. అలాగే పచ్చిమిర్చి అండి ఒక 4. ఇదిగోండి ఆనియన్స్ అనేవి కొంచెం బ్రౌన్ కలర్లోకి మారిపోతున్నాయి కదండి, మనం వేసిన ఈ పోపు దినుసులు ఇవన్నీ కూడా. ఇప్పుడు ఏంటంటే టమాటా యాడ్ చేయాలన్నమాట. వైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేస్తున్నాయండి. సో ఇప్పుడు మనము ముందుగా ఒక పెద్ద సైజు టమాటా కట్ చేసండి, చిన్నవి అయితే మీరు 2 తీసుకోండి, మనం తీసుకున్న మెజర్మెంట్కి అయితే ఇవి వేసేయాలన్నమాట. ఈ టమాటా కూడా సాఫ్ట్ అయ్యే వరకు అయితే మనము వీటిని వేయించేసుకోవాలండి. ఈ పీల్ అంతా కూడా ఊడిపోవాలన్నమాట సాఫ్ట్ అంటే. ఇంట్లో ఏం వెజిటేబుల్స్ లేనప్పుడు అండి ఇట్లా మనము దాల్ కిచిడి చేసుకుంటే బాగుంటుందండి. పెసరపప్పే కదా, కందిపప్పుతో కూడా చేసుకోవచ్చు. చూడండి ఇది టమాటా ఇట్లా పీల్ ఆఫ్ అవుతుందండి, అంటే మంచిగా సాఫ్ట్గా కుక్ అయినాయి అనమాట. ఇదిగోండి ఇప్పుడు 1/2 టేబుల్ స్పూను పసుపు అనమాట. అలాగే చిల్లీ పౌడర్ 1 టేబుల్ స్పూన్ వేసుకోండి, పచ్చిమిర్చి కూడా వేసాం కదండి అందుకోసం. ఇవ్వండి 1 టేబుల్ స్పూన్ ఏమో ధనియాల పౌడర్ వేసేసుకోండి, 1/2 టేబుల్ స్పూన్ ఏమో జీరా పౌడర్. ఇప్పుడు దీన్ని ఏంటంటే చక్కగా మనము
మాడకుండా అండి ఒకసారి కలిపేసుకోవాలి. ఇప్పుడు ఇవన్నీ వేసిన తర్వాత ఏంటంటే మనం ముందుగా చూసారు కదా మన పప్పుని చక్కగా మ్యాషర్తో మాష్ చేసుకున్నాం కదండి కొంచెం, దాన్ని ఏంటంటే ఇప్పుడు దీనికి యాడ్ చేయాలన్నమాట. ఫ్లేమ్ అయితే తక్కువలోనే పెట్టేసుకొని ఉండండి. హోటల్ అయితే అండి ఇలా ముందు పక్కన పెట్టేసుకుంటారు అనమాట. ఇంకెప్పుడు ఆర్డర్ వస్తే అప్పుడు దానికి కొంచెం ఇవన్నీ తర్వాత ప్రాసెస్ చేసి ఇస్తారు. ఇప్పుడు మనం చేసే ప్రాసెస్ అనమాట. ముందుగా ఉడికిచ్చి అయితే పెట్టుకుంటారండి. చూడండి ఇప్పుడు నేను ఇందులో యాడ్ చేసేస్తున్నాను మన కుక్ చేసుకున్న పప్పును, రైస్ యాడ్ చేశాక ఫస్ట్ ఒకసారి కలుపుకోవాలన్నమాట. ఫ్లేమ్ అయితే తక్కువలోనే పెట్టుకోవాలి కూడా, మాడిపోతుంది కాబట్టి. ఇప్పుడు దీనికి ఏంటంటే మనం ముందుగా పక్కన చెప్పా కదండి నేను హాట్ వాటర్ కూడా మనము వేడి చేసుకుంటున్నామని. మరి ఇంత డ్రైగా ఉంటే మన కిచిడి అవ్వదు కాబట్టి ఇదిగోండి కాచిన నీళ్ళు ఇంతకుముందు చూపించాను కదా, అవి కొంచెం యాడ్ చేసుకోవాలన్నమాట. కొంచెం యాడ్ చేసుకొని కొంచెం యాడ్ చేసుకుంటే మనము దీన్ని మిక్స్ చేసుకోవాలండి. ఇదేంటంటే పెసరపప్పు కదా, అది బాగా త్వరగా దగ్గరకు వచ్చేస్తుంది అనమాట. మనం అందుకే కొంచెం లిక్విడ్గా చేసుకుంటే తర్వాత కూడా మనకు బాగుంటుందండి. ఇందుకోసమని వాటర్ని యాడ్ చేసుకోవాలి, లేకపోతే కిచిడి లాగా ఉండదు అనమాట, ఇట్లా గట్టిగా అయిపోతుంది. దీన్ని మంచిగా మిక్స్ అయ్యే విధంగా అయితే మనము కలుపుకోవాలండి. వాటర్ అందుకే కొంచెం వేయమని చూసారు కదండి, దగ్గరకు వచ్చేస్తుంది అనమాట. చక్కగా హాఫ్ గ్లాస్ చేసుకున్నామంటే అండి అప్పుడు వేడివేడిగా తినేయచ్చు అనమాట ఒక నలుగురు. ఇంకొన్ని వాటర్ యాడ్ చేద్దాము. దగ్గర 2 గ్లాసెస్ అయితే పడతాయండి, ఎందుకంటే కొంచెం లిక్విడ్గానే ఉంటుంది. మనం వేడిగా తింటేనేమో మనకి అప్పుడు కిచిడిలా ఉంటుంది. అదే కొంచెం ఆరిపోయిన తర్వాత అట్లా తింటే టైట్ అయిపోతుంది కదా, మరీ అట్లా టైట్ అవ్వకుండా ఉండాలంటే కనుక మ్యాక్సిమము 2 గ్లాసెస్ నీళ్ళు అయితే పడతాయండి దీనికి. ఇదంతా కూడా ఇట్లా ముద్దగా లేకుండా కొంచెం మంచిగా కలిపేసుకోండి. అందుకే ఏంటంటే అండి కొంచెం మనం స్టవ్ ఆఫ్ చేసి దీన్ని మ్యాష్ చేసుకున్న కొంచెం వాటర్ కలిపి పెట్టుకున్నా బాగానే ఉంటుందండి. చూసారు కదా ఇట్లా అనమాట. ఇవ్వండి ఇప్పుడు దీనికి మనము సాల్ట్ యాడ్ చేస్తున్నాం అనమాట. 1 టేబుల్ స్పూన్ అయితే నేను వేస్తున్నానండి, పడుతుంది. 1 నుంచి కొంచెం ఒక టింబా వాటర్ పడుతుంది అనమాట నేను తీసుకున్న క్వాంటిటీకి అయితే. మీరైతే మీ రుచికి సరిపడినంత సాల్ట్ అయితే యాడ్ చేసుకోండి. అలాగే అండి ఇప్పుడు ఇందులో మనం కొంచెం కొత్తిమీర కూడా కట్ చేసుకుంటూ పెట్టుకున్న కొత్తిమీర కూడా వేసేసి ఒకసారి మంచిగా కలిపేసుకోవాలండి. చూడండి ఇంకా మీకు కొంచెం ఆగితే ఇది కొంచెం గట్టిగా అయిపోతుందండి. సో ఈ కన్సిస్టెన్సీ చాలా అనుకుంటే కనుక ఇంకా మీరు స్టవ్ ఆఫ్ చేసేసి దీన్ని అయితే పక్కన పెట్టండి. ఇంకో చిన్న ప్రాసెస్ ఉందనమాట. లేదంటే కనుక మీరు చక్కగా ఇంకొన్ని వాటర్ యాడ్ చేసుకోవచ్చండి. ఇలా అయితే సరిపోతుంది అనుకుంటున్నాను నేను. ఇదిగో కిచిడి అంటే ఇలా బాగుంటుంది కదండి. ఇట్లా ఇంకా దీన్ని పక్కన పెట్టేస్తున్నానండి స్టవ్ ఆఫ్ చేసి. ఒకసారి ఉప్పు కూడా చెక్ చేసుకోండి. ఇప్పుడు ఉప్పు ఏమైనా తక్కువైతే కొంచెం మీరు ఉప్పు అనేది యాడ్ చేసుకోండి. దానికోసం ఏంటంటే స్టవ్ ఆన్ చేసేసానండి, గిన్నె పెట్టేశాను. కొంచెం మీరు పోపుకి ఏదైతే అదండి, నెయ్యి అయితే నెయ్యి, ఆయిల్ అయితే ఆయిల్, ఏదైతే అది వేసుకోండి. హెల్దీగా అయితే కొంచెం నెయ్యి వేసుకోండి, మీ ఇష్టం అండి ఏది వేసుకున్నా కానీ బాగానే ఉంటుంది. నేనైతే కొంచెం నెయ్యి వేసాను. అలాగే ఇందులో ఏంటంటే అండి ఇప్పుడు కొంచెం మనం ఇందాక ఎల్లిపాయలు అనేవి కొన్ని ఉంచాం కదా, అవి ఇప్పుడు ఇందులో వేసుకోవాలన్నమాట. ఇదిగోండి ఇది కొంచెము హీట్ అయిన తర్వాత మనం ఇందులో ఎల్లిపాయలను యాడ్ చేస్తున్నామండి. ఎల్లిపాయలు వేసాక ఎండుమిర్చి ఒక 3 వేసేసానండి. ఇదిగోండి ఇంగువ అయితే కొంచెం వేసేసాను. ఇప్పుడు ఏంటంటే అండి స్టవ్ ఆఫ్ చేసేయాలి. స్టవ్ ఆఫ్ చేసాకండి ఇప్పుడు ఇందులో ఏంటంటే కాశ్మీరీ చిల్లీ పౌడర్ ఉంటుంది కదండి, రెడ్ కాశ్మీర్ చిల్లీ పౌడర్, దీన్ని అయితే మనము స్టవ్ ఆఫ్ చేసేసి వేసుకోవాలండి. అప్పుడే కొంచెం అనమాట 1 టేబుల్ స్పూన్ అట్లా వేసేసుకోండి. స్టవ్ ఆఫ్ చేసాం కదండి, ఇప్పుడు దీన్ని మన పప్పుకి యాడ్ చేయడం అనమాట. ఇదిగోండి చక్కగా కన్సిస్టెన్సీ చూసారా, వేడివేడికి ఇలా తినేస్తే అయిపోతుందండి. ఇప్పుడు దీనిలో మనము పోపు పెట్టేసుకున్నాం కదా ముందుగా, ఆ పోపుని వేసేయాలన్నమాట. ఇదిగోండి చూసారు కదా, పోపుని ఇంక ఇట్లా మనము వేసేసుకోవటమే. ఇంతే అండి, మన చక్కగా దాల్ కిచిడి రెడీ అయిపోయిందనమాట. ఇది తినే ముందు ఒకసారి మిక్స్ చేసుకొని తిన్నామంటే ఇంకా టేస్ట్ అదిరిపోతుందండి. చూసారండి ఇంట్లో మనకి ఏమి లేనప్పుడు చక్కగా ఇలా దాల్ కిచిడి ఈజీ ప్రాసెస్లో అండి చేశాను. టేస్ట్ అయితే అదిరిపోయిందండి. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేశాక ఎలా వచ్చిందో కమెంట్ బాక్స్లో తెలియచేయండి. అలాగే మీ విలువైన సమయాన్ని కేటాయించిన వీడియోస్ చూస్తున్నందుకు మీ అందరికీ నా ధన్యవాదాలండి. మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ అయితే చేసుకోవట్లేదండి. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. హెల్దీగా కుకింగ్ చేసుకుందాం, మన ఆరోగ్యాన్ని మనం కాపాడుకుందాం. థ్యాంక్ యూ.